కార్యకర్తలు ప్రజల కోసం పోరాటాలు చేస్తుంటే, కాంగ్రెస్ నాయకులు 10 ఏళ్లలో పోరాటాలు ప్రజల కోసం చేస్తుంటే వాళ్ళు నడ్డి విడిగేలా నువ్వు కేసులు పెట్టి జైలులో పడేసిన రోజు మర్చిపోయిన వారిశ్రావు. నువ్వా నీతి మాటలు మాకు చెప్తున్నావు? నీతి వాక్యాలా నువ్వా మాకు చెప్పేది? ఇది నీ సాంప్రదాయమే కదా. రాష్ట్ర విభజన సోనియా గాంధీ ఎందుకు ఇచ్చింది? తెలంగాణ బిడ్డల కడుపులో పెట్టుకొని కాపాడుకోమని ఇస్తే లాఠీలు విరిగేటట్టుగా కొట్టి తెలంగాణ ప్రజలు హింస పెట్టినందుకు మీరు అది చేసింది. కాబట్టి ఆ రోజు మీరు చేసిన దాని మీద మామూలు చేసిన కింద ఏం వాళ్ళు ఇంత చేసారు, మామూలుకి ఇంత చేసారు. మీరు పాయింట్ క్యాచ్ చేయండి. తెలంగాణ ప్రజల నడుము విడగొట్టేటట్టుగా మీరు ఇందిరా పార్క్ దగ్గర అసలు 7 సంవత్సరాలు ఇందిరా పార్క్ దగ్గర గొంతు విప్పి మాట్లాడే అవకాశం లేకుండా చేసిన చరిత్ర గల బీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ నాయకులు మా సిద్దిపేట మా కార్యకర్తలకు మీరు చేసిన కర్తలకు మీ మీద వచ్చి పడితే ఇంత కోపమా, ఇంత విమర్శలా మా మీద? మరి వాళ్ళని ఎన్ను కొట్టిపించినవు నువ్వు? మా కాంగ్రెస్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టించినవు వాళ్ళని? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సిద్దిపేటలో ఒక గుట్ట మీద పోలీస్ స్టేషన్ ఉంటుంది. అది మన ఏంటంటే నంగునూరు మండలంలో యాదగిరి అని ఉంటాడు. ఒక సందర్భంలో నేను ఆ గుట్ట మీద పోతే భయంకరమైన ప్రాంతం, భయంకరంగా ఉంది పోలీస్ స్టేషన్. ఎంత భయంకరంగా ఉందంటే ఒక అడవిలో జీవిస్తున్నా ఈ పోలీస్ స్టేషన్, పోలీసులు అనే ఒక పరిస్థితి. అంటే ఆడికి ఎవరైనా పోతే అదిరిపోయి చచ్చిపోయే పోలీస్ స్టేషన్ అది. అక్కడ సిఐఎస్ఐ మా కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకుపోయి నువ్వు ఇట్లా హింస పెడుతున్నావు అని అడిగితే ఆ పోలీసు సిఐ ఒకడు ఉన్నాడు. ఇది ఎందుకంటే వాస్తవం చెప్పాలి మీకు, ఇది మీడియాకు సమాజానికి తెలవాలి, ప్రజలకు తెలవాలి. నేనే సాక్ష్యం చెప్తున్నా. 3 సంఘటనలు సిద్దిపేటలో జరిగినాయి మీకు చెప్తున్నా. నేను దాదాపు 2-3 గంటలు కూర్చుంటే ఎస్ఐ లేడు, సిఐ లేడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. యువన్ వాడి యమునా తీరా పోలీస్ స్టేషన్లో ఏం చేయలేని పరిస్థితి. కానీ ఎంత తిట్టినా ఆడ స్పందన లేదు, అసలు వినేటోడు లేడు. దీనికి ఆ రోజు నేను నంగనూరు యాదగిరి సాక్ష్యం. ఇంకొక సందర్భం ఉంది. మేము ఏదో ఒక కార్యక్రమం మనం చేస్తున్నా మల్లన్న సాగర్ ఇష్యూలో దానికి ఇన్ఛార్జ్ ఒక ఇష్యూ నడుస్తున్నది రైతుల పక్షాన. మనం హరీశ్రావు ఇన్ని మాటలు చెప్తున్నావు అడుగుతలేదు. మల్లన్న సాగర్ రైతుల నడుము మీద కొట్టినప్పుడు నీ బుద్ధి ఏమైంది? నేరేళ్ళ దళితులని పనికి రాకుండా కొడితే ఏమైంది? అసలు గజ్వేల్ దుబ్బాకల రియల్గా నేను ఆ ఊరికి పోయినా కదా, ఒక విలేజ్కి పోయినా, ఆ 10 గ్రామాలు ఏంటి చెరువులలో పోయినాయి, పల్లని సాగర్లో పోయినాయి. ఒక ఊళ్ళో పోయినా అసలు పోలీసు వాళ్ళు అంటే రియల్గా చెప్తున్నా ఇట్లా కొనుక్కుపోతున్నారు పోలీస్ అంటే. సుధాకర్ రెడ్డి అని ఒక సిఐ ఉండేది. సుధాకర్ రెడ్డి అని ఒక సిఐ ఉన్నాడు. ఇప్పుడు యాడోడ సుధాకర్ రెడ్డి అట్లా సుదర్శన్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఐడియా ఉందా? చెన్నై లోపల ఒకసారి సిఐ ఉన్నాడు. తర్వాత నాకు సదాశివపేటకు వచ్చాడు. అంటే నా మీద నన్ను ఇరికి అంటే నన్ను బయటికి వెళ్ళకుండా చెయ్యాలని సిద్దిపేటగా తెచ్చి హరీశ్లో వీడియో ఇచ్చాడు. ఆడ సదాశివపేట సిఐ ఇచ్చాడు. సుదర్శన్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఒకసారి చెక్ చేయాలి, ఒకసారి బయటికి వచ్చి చెక్ చేసుకుని పేరు చెప్పు ఒకసారి.
మా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు మల్లన్న సాగర్ అప్పుడు దామన్న తగ్గించారు. అప్పుడు పోతే నర్సరెడ్డి పరిస్థితి ఎట్లా కొట్టినాయా పోలీసులు? ఆ రోజు పోలీసులు ఎట్లా కొట్టారు? యూనివర్సిటీలో పోలీసులు ఎట్లా కొట్టారు నర్సారెడ్డిని, ఎక్స్ఎమ్మెల్యే నర్సారెడ్డిని? మల్లన్న సాగర్ విషయంలో కట్టెలు ఇరిగిపోతే మళ్ళా కొత్త కట్టెలు తెచ్చుకొట్టిరు. ఆ రోజు పోలీసు నా కొడుకులు కొందరు వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఆ పోలీస్ ఆఫీసర్లకు సిగ్గు శరం ఉండాలి వాళ్ళకు. ఎవరు ఆ రోజు ఆ కట్టెలు కొట్టిన పోలీసులు? హరీష్ రావు కొట్టుమన్నాడు. సరే నీకేం నీ బుద్ధి ఏమైంది? ఏం రైతులు అయితే గజ గజ ఒలిగిపోయారు. అసలు పరిస్థితి ఏంటంటే నేను వేములగడ్డ పోయినా దామన చెప్పిన తర్వాత ఒక ఊరు పోయినప్పుడు పోతే అసలు ఇళ్ళకే రానిక భయపడుతున్నాం. అంటే పోలీసుని ఎంత వాళ్ళని భయప్రాంతాలకు గురి చేసి చెప్పు. ఆ రోజు నీ మేనమామ నువ్వు నీ బామ్మడిది మీరు చేస్తేనేమో అది ఉప్ప. అవును మా ఊళ్ళో తిక్కలేసింది కాలి జలకిచ్చింది. ఈరోజు నీకు కోదండరాం మీరు కూడా కొట్టేసింది. గోడల వల్ల కొట్టి కోదండరాం సురేందర్ రెడ్డి డ్యూటీ అన్నాడు ఒకసారి. సురేందర్ రెడ్డి సిఐ వాడైతే వాడు అంటున్నా ఛాలెంజ్ గా, వాడు సిఐ సురేందర్ రెడ్డి వాడు ఎంత మదమెక్కిన పోతు తీరు వాడు దుగ్లాడు హరీష్ రావు చెప్తే మదమెక్కిన పోతు వాడు పోలీస్ ఆఫీసర్ కావా? నీకు పోలీసు బ్లడ్ ఉందా? నీకు సిస్టమ్ ఉందా? చట్టం యొక్క విలువ ఉందా? ఆ రోజు కూడా చెప్తా ఎవరు సురేందర్ రెడ్డిని ఎప్పుడు నేను మొన్న 18 ఎమ్మెల్యే గెలిచినాక, ఇప్పుడు పవర్ కాదు, నేను మొన్న 18 ఎమ్మెల్యే గెలిచినాక రే నీ సంగతి చెప్తానా, నువ్వు సిద్దిపేట చేసావు నడవదు బిడ్డ ఇడ ఈ పల కొడతాను వానికి ఇట్లనన్నా ఫోటో చేసి వానికి ఫోన్ చేసి. అరే ఎంత అన్యాయం అండి, అన్యాయం అండి, దుర్మార్గం అండి ఇదంతా. ఇంత దౌర్జన్యం చేసిండు అక్కడ రైతులని. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు, దొమ్మాడ ప్రాంతంలో భయం చెప్పడానికి కూడా భయం లేని పరిస్థితి. కోదండరామ్ గారి గడపారు ఈయన కథలు చేసి కూలగొట్టుకోవడం. మీరు ఒకటా రెండా? ఆసిఫాబాద్ డిఎస్పీ ఉన్నాడండి. అదే అడుగుతా ఆసిఫాబాద్ ఆదిలాబాద్ లో డిఎస్పీ ఉన్నాడండి. కాంగ్రెస్ లో అట్లుండదు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ రొటీన్ గా అవుతుంటాయి. హరీష్ రావు ఏజెంట్ గానే సురేందర్ రెడ్డి అయితే అన్యాయం అండి, ఇంత అన్యాయం అండి. ఏదో మా కాంగ్రెస్ వాళ్ళు జస్ట్ జరిగించింది అంతే. హరీష్ రావు అంత దానికి టీవీలు పగిలిపోయినాయి, లబలబలా మొత్తుకుంటున్నాడు, టీవీ ఏమో గొప్పలు మొదలుపోయేదంతా. అరే నేను మీరు చేసిందేంటి? మంచి పోలీసులు అట్లా అలాంటి కొందరు పోలీసులు చాలా రాంగ్ వస్తుంటారు. తప్పు కదా అది. మరి సురేందర్ రెడ్డి వాడు ఎంత పోవాలి అమ్మాడు, ఎంత మచ్చా. మరి మినిమం పోలీసులు డ్యూటీ చేయరా మీరు? గవర్నమెంట్ ఎవరు పర్మనెంటా? ఎవరికి పర్మనెంట్ కాదు, వానికి కాదు, మాకు కాదు. ప్రజలు ఎప్పుడు తీస్తారో ఎప్పుడు వేస్తారో ప్రజల డిసిషన్. మెజార్టీ పోలీసులు మంచుకున్నారు కానీ భూమి నడుస్తున్నది. అక్కడక్కడ చెత్త ఆఫీసర్లు వచ్చుంటే నాశనం అయిపోయింది అంతే. మెజార్టీ పోలీస్ ఆఫీసర్లు ఏ గవర్నమెంట్ ఉంటే మంచి ఆఫీసర్లు కాబట్టి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది, దొంగతనాలు కంట్రోల్ అవుతుంది, గంజాయి కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పెషల్ రివ్యూతోటి గంజాయి తొక్కి పడేస్తున్నాడు. గంజాయి అనేది తొక్కి పడేస్తున్నారు. ఇప్పుడు ఎవరు దానికి స్పెషల్ కోర్స్ ఎవరు? శ్రీనివాస్ రెడ్డి
సిపి హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి తొక్కి పడకూడదు, తొక్కి పడేస్తున్నాడు. దట్ ఈస్ కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు విచ్చేలుగా బంద్ అయిపోయినాయి. ఇది కాంగ్రెస్ ఒక కమిట్మెంట్. కాంగ్రెస్ అంటే ఒక పద్ధతి గల పార్టీ. కాంగ్రెస్ ప్రజలు క్షేమంగా ఉండాలి, రైతులు బాగుండాలి, అధికారులు బాగుండాలి, అనధికారులు బాగుండాలి, యువకులు బాగుండాలి. అది కాంగ్రెస్ యొక్క సిద్ధాంతం. అందరం బాగుండాలి, అన్ని పార్టీలకు స్వతంత్రత ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలి, ఎవరి హక్కులు వాళ్ళకు ఉండాలి, ఎవరైనా మాట్లాడవచ్చు హక్కు ఉండాలి, ఎవరైనా మీరు అడగవచ్చు హక్కు ఉండాలి. అదే డెమోక్రసీ, అదే కాంగ్రెస్ పార్టీ. ఏమన్నా ఉన్నాయి?